క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. 70 అసెంబ్లీ సీట్లలో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి గంటలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు కొంతమంది అభ్యర్థులు. అభ్యర్థులతో పాటు ఢిల్లీలో నివసించే కేంద్ర మంత్రులు కూడా ఓటు వేస్తున్నారు. ఢిల్లీ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంతో పాల్గొనాలని మోదీ కోరారు. ముందు ఓటేసి తరువాత రిఫ్రెష్ కావాలంటూ తొలిసారి ఓటేస్తున్న యువతకు పిలుపునిచ్చారు మోదీ. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మహాత్మా, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నేనున్నది లేడీ ఇర్విన్ స్కూల్. ఇక్కడే అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును కాసేపట్లో వినియోగించుకోబోతున్నారు. ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి, పెద్ద ఎత్తున వచ్చి ఓటుని వినియోగించుకోవడానికి ఇక్కడ అనేక రకాల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. అక్కడ ఒక పోస్టర్ చూస్తే కనుక హర్ ఓట్ కర్తా హై గణతంత్రకో మజబూత్ అంటూ, అంటే ప్రతి ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది అన్న ఒక నినాదాన్ని ఇస్తూ పోస్టర్ కనిపిస్తుంది. అలాగే ఓటర్ సెల్ఫీ పాయింట్ ఒకటి ఉన్నది. అక్కడ పూల మొక్కల్ని ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నేను కూడా ఇదే పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నాను. నేను ఓటు వేసి బయటకు వస్తుంటే నాకు ఈ పూల మొక్కని అక్కడ ఉన్న వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఇలా ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. దాన్ని గుర్తు చేసే క్రమంలోనే ఎన్నికల సంఘం అనేక మంది సెలబ్రిటీలతోటి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కూడా చేసింది. ఓట్ పర్సెంటేజ్ పెరగాలని చెప్పి ఈసీ భావిస్తూ ఉంది. గతంలో జరిగిన 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 62% పోలింగ్ నమోదైంది. ఈసారి దాన్ని మించి పోల్ పర్సెంటేజ్ నమోదయ్యేలా చూడాలని చెప్పి చూస్తుంది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో పోల్ పర్సెంటేజ్ అనేది తక్కువగా నమోదవుతుంది. కానీ ఢిల్లీ ఇది అర్బన్ స్టేట్, పూర్తిగా ఇదే పట్టణ రాష్ట్రం. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరింత ఎక్కువగా ఉత్సాహంగా ఓటర్లు ముందుకు రావాలి అన్న భావనతోటి కేంద్ర ఎన్నికల సంఘం అనేక రకాల ఏర్పాట్లు చేసింది. ఇకపోతే ఈ లేడీ ఇర్విన్ స్కూల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన మీద పోటీగా భారతీయ జనతా పార్టీ నుంచి పర్వేష్ వర్మ, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్, ముగ్గురు కూడా హేమిల్ లాంటి నేతలే. ముగ్గురు తలపడుతున్న ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా 70 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ అయినా సరే 35 హాఫ్ మార్క్ను దాటి గెలుచుకుంటుందో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. గత 2 పర్యాయాలు భారీ మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2015లో 70కి 67 గెలుపొందగా 2020లో 70కి 62 స్థానాల్లో గెలుపొందింది. కానీ ఈసారి పరిస్థితి చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. హోరాహోరీ పోరు, ప్రధానంగా బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు వాతావరణం ఉంది. కాంగ్రెస్ కూడా బరిలో నిలిచింది. 70 స్థానాల్లో కాంగ్రెస్ సైతం ఒంటరిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్తో పాటు ఉన్న ఇండీ కూటమి మిత్రపక్షాలు ఏవి కూడా ఈసారి కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ కానీ, లేకపోతే బద్రుద్దీన్ అజ్మల్ లాంటి అస్సాంకి చెందిన ముస్లిం పార్టీలు కానీ, వీరంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. సో ఈ పరిస్థితుల్లో పోరు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యనే గట్టిగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో డిపాజిట్లను సైతం కోల్పోయింది చాలా చోట్ల. ఈసారి కొంత మెరుగుపడ్డప్పటికీ ముక్కోనప్పు పోటీకి దారి తీసే పరిస్థితులు అయితే లేవు. సో ఈ ముఖాముఖి పోరు బీజేపీ ఆమ్ ఆద్మీ మధ్య ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తేస్తోంది. క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning.